మరి అలాగే ఇంకా మనం చెప్పుకుంటూ పోతే మనం అసలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మనందరినీ కూడా ఆయన సొంత బిడ్డల్లాగా ఆయన సొంత మనుషుల్లాగా చూసుకోవడానికి కేవలం ఆయన చేస్తున్న పాదయాత్రలో చూసిన కష్టాలను ఆ ప్రభుత్వంలో ప్రజలు పడ్డ ఇబ్బందులను చూసుకుంటూ వెళ్ళి మరి ఇలాంటి ఇబ్బందుల్లో ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారేంటి, మరి ఏంటిది అసలు మనం ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందని వాళ్ళ బాధలను చూసిన రోజున ఆ రోజున ఆయనకు వచ్చిన ఆలోచనలోని ప్రతి ఒక్కటి ఆచరణలోకి తీసుకొని రావడం జరిగింది. మరి ఈరోజు ఈ సభా వేదిక మీదుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మరి పూర్తిగా ఎందుకంటే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇవన్నీ తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి నేను మరి రాగలిగానంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులే కేవలం. రేపు మీరందరూ కూడా మీ యొక్క ఆశీస్సులతో మీ యొక్క ప్రేమానురాగాలతో మన చిలకలూరిపేట పట్టణంలో కానివ్వండి, మరి అలాగే నియోజకవర్గంలో కానివ్వండి, కుల మతాలకు అతీతంగా నేను మీ అందరి బిడ్డగా నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాడినా మరి కాదా అన్నది, నేను ఎలాంటి వ్యక్తిని అన్నది మీ అందరికీ తెలుసు. ఏ రోజు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నేను మీ అందరితో ఎలా కలివిడిగా కలిసి ఉన్నది మీ అందరికీ తెలుసు. మీరు రేపు రాబో ఎన్నికల్లో మన పార్టీని బలోపేతం చేయడానికి మీ అందరూ కూడా నాకు మీ ఆశీస్సులు ఇవ్వాలని మీ అందరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీ అందరి ఏవైతే నాపై పెట్టుకునే నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని తెలియజేసుకుంటూ